ఓం గణేశాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. 2026 సంవత్సరంలో ఎన్ని సూర్యగ్రహణాలు చంద్రగ్రహణాలు ఏర్పడనున్నాయో మీకు తెలుసా? భారతదేశంలో ఇవి కనిపిస్తాయా, కనిపించవా? ఏ ఏ దేశాల్లో ఈ గ్రహణాలు కనిపించనున్నాయి? సూతక కాలం ఎవరు పాటించాలి? పట్టు విడుపు సమయాలు ఏంటి అన్న పూర్తి విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మొదటిసారి ఛానల్ ని చూసేవాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. 2026 సంవత్సరంలో 4 గ్రహణాలు ఏర్పడనున్నాయి. వీటిల్లో 2 సూర్యగ్రహణాలు కాగా 2 చంద్రగ్రహణాలు పట్టనున్నాయి. 2026 సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం కంకణాకార సూర్యగ్రహణం. ఇది 17 ఫిబ్రవరి 2026 మంగళవారం మాఘ బహుళ అమావాస్య రోజున రాహుగ్రస్త కంకణాకార సూర్యగ్రహణం ఏర్పడనున్నది. ఈ గ్రహణం దక్షిణ అమెరికా, దక్షిణ అర్జెంటీనా, చిలీ, దక్షిణ ఆఫ్రికా, అంటార్కిటికా, హిందూ మహాసముద్రంలో కనిపించనున్నది. ఈ గ్రహణము మన భారతదేశంలో ఎక్కడా కూడా కనిపించదు. కాబట్టి ఎటువంటి నియమాలను మన భారతీయులు పాటించాల్సిన అవసరం లేదు. కేవలం ఇందాక చెప్పిన దేశస్థులు మాత్రమే నియమాలను పాటించాల్సి ఉంటుంది. యూటీసీ సమయం ప్రకారం ఈ సూర్యగ్రహణం 17 ఫిబ్రవరి 2026 తారీఖున ఉదయం 9:56 ప్రారంభమై మధ్యాహ్నం 2:27 పూర్తి అవుతుంది. మన భారతదేశ కాలమాన ప్రకారం మధ్యాహ్నం 3:26 నుండి రాత్రి 7:57 వరకు ఈ గ్రహణ సమయం ఉంటుంది. 2026 సంవత్సరంలో 2వ గ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం. ఇది 3 మార్చి 2026 మంగళవారం ఫాల్గుణ శుక్ల పౌర్ణమి రోజున కేతుగ్రస్త గ్రస్తోదయ సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనున్నది. ఈ సంపూర్ణ చంద్రగ్రహణం యూరోప్లోని తూర్పు, ఆసియా, ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రం, ఆర్కిటిక్, అంటార్కిటికాలో కనిపించనున్నది. పాక్షిక చంద్రగ్రహణం కనిపించనున్న ప్రాంతాలు బ్రెజిల్, అర్జెంటీనా, కెనడా, చిలీ, వెనిజులా, డొమినికస్ రిపబ్లిక్, బంగ్లాదేశ్, ఇండియా, ఉజ్బెకిస్తాన్. మన దేశంలో ఇది ఖండగ్రాస గ్రహణము. ఈ చంద్రగ్రహణము మన భారతదేశంలో కొన్ని ప్రాంతాలలో సంపూర్ణ చంద్రగ్రహణంగాను, కొన్ని ప్రాంతాలలో పాక్షిక చంద్రగ్రహణంగాను కనిపించనున్నది. మన తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇది పాక్షిక చంద్రగ్రహణంగా ఏర్పడనున్నది. మన భారతదేశంలో సంపూర్ణ చంద్రగ్రహణం కనిపించనున్న రాష్ట్రాలు అండమాన్ అండ్ నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర మరియు పశ్చిమ బెంగాల్లో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనున్నది. ఇక భారతదేశంలో ఉన్న మిగిలిన రాష్ట్రాలు అన్నిట్లలో కూడా పాక్షిక చంద్రగ్రహణం మాత్రమే కనిపించనున్నది. తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో చంద్రగ్రహణ సమయాలు: గ్రహణ స్పర్శాకాలం మధ్యాహ్నం 3:20 నిమీలనా కాలం సాయంత్రం 4:30 గ్రహణ మధ్యకాలం సాయంత్రం 5:03. ఈ రోజు సూర్యాస్తమయ సమయం సాయంత్రం 6:02. చంద్రోదయ సమయం సాయంత్రం 6:20. గ్రహణ ఉన్మీలన కాలం సాయంత్రం 5:32. గ్రహణ మోక్షకాలం సాయంత్రం 6:47. మొత్తం గ్రహణ పుణ్యకాలం 27 నిమిషాలు. ఇది సంపూర్ణ గ్రహణము అయినప్పటికీ సాయంత్రము చంద్రోదయమైన తరువాత 27 నిమిషాలు మాత్రమే ఈ గ్రహణము కనిపించే అవకాశము ఉన్నది. ఇది సంపూర్ణ చంద్రగ్రహణం అయినప్పటికీ కూడా విడుపు సమయంలో మాత్రమే బింబము మనకి కనిపించనున్నది. గ్రహణ సూతక కాలం ఉదయం 9:39 నుండి సాయంత్రం 6:47 వరకు. గ్రహణ పట్టు స్నానం ఆచరించవలసిన సమయం సాయంత్రం 6:02. గ్రహణ విడుపు స్నానం ఆచరించవలసిన సమయం సాయంత్రం 6:47. పిల్లలు, రోగగ్రస్తులు, గర్భిణీలు, వృద్ధులు ఈ రోజున పగలు 11 గంటల లోపే భోజనం చెయ్యాలి. శుద్ధ మోక్షం సాయంత్రం 6:47 తరువాత విడుపు స్నానం ఆచరించి వండుకొని భుజించాలి. పగలు భోజనం చేయకూడదు. మాసికం, ఆబ్దికం కూడా శుద్ధ మోక్షం తరువాతే వండుకొని ఆచరించాలి. ఈ రోజున గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా సాయంత్రం 5:03 నుండి సాయంత్రం 6:47 వరకు ప్రశాంతంగా కదలకుండా పడుకోవాలి.
చంద్రగ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు పాటించవలసిన తీసుకోవలసిన జాగ్రత్తలు నియమాలు అన్నీ కూడా వీడియో చేసి మన ఛానల్లో పెట్టాను. దాని లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. ఒకసారి చూడని వాళ్ళు చూసే ప్రయత్నం చేయండి. ఈ గ్రహణము పుబ్బా నక్షత్రం సింహరాశి యందు సంభవించుచున్నది. కాన పుబ్బా నక్షత్రం వారు సింహరాశి వారు అనగా మఘా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం వారు ఈ గ్రహణంను చూడరాదు. వీరంతా కూడా మరుసటి రోజు దేవాలయానికి వెళ్లి చంద్రగ్రహణ శాంతిని జరుపుకోవాలి. గ్రహణ మోక్షకాలమునందు దానాలను ఇవ్వాలి. కుదరని వాళ్ళు మరుసటి రోజైనా సరే దానాలను ఇవ్వాలి. వెండి చంద్రబింబమును, నెయ్యితో నిండిన కంచు లేదా రాగి గిన్నెను, పాలు, తెల్లని వస్త్రము, మినుములు 1.5 కేజీ, బియ్యం 1.5 కేజీ దక్షిణ తాంబూలాదులతో బ్రాహ్మణులకు దానంగా ఇవ్వాలి. ఇది కేతుగ్రస్త చంద్రగ్రహణం కాబట్టి కేతువుకు సంబంధించినటువంటి ఉలవలు 1.5 కేజీని కూడా దానం ఇవ్వవచ్చును. 12 రాసుల వారికి కూడా గ్రహణ ఫలితాలను పైన స్క్రీన్ మీద ఇస్తున్నాను చూడండి. వీటితో పాటు భారతదేశంలో ముఖ్య పట్టణాలలో చంద్రోదయ బింబ దర్శన సమయాలను పైన స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. ఒకసారి గమనించండి. 2026 సంవత్సరంలో 3వ గ్రహణం సంపూర్ణ సూర్యగ్రహణం. ఇది 12 ఆగస్టు 2026 బుధవారం రోజున ఏర్పడనున్నది. 1999 తరువాత యూరోప్ ప్రధాన భూభాగానికి మొదటి సంపూర్ణ సూర్యగ్రహణంగా చెప్పబడుతోంది. రష్యా, గ్రీన్లాండ్, ఐస్లాండ్ మరియు స్పెయిన్ ప్రాంతాలలో ఈ గ్రహణం కనిపించనున్నది. ఈ గ్రహణం పాక్షికంగా కనిపించే ప్రాంతాలు యూరోప్, ఆసియాలో ఉత్తరం వైపు, ఉత్తర మరియు పశ్చిమ ఆఫ్రికా, ఉత్తర అమెరికాలో ఎక్కువ భాగం, పసిఫిక్, అట్లాంటిక్, ఆర్కిటిక్ లో కనిపించనున్నది. ఈ సంపూర్ణ సూర్యగ్రహణం మన భారతదేశంలో ఎక్కడా కూడా కనిపించదు. యూటీసీ సమయాల ప్రకారం ఈ గ్రహణం మధ్యాహ్నం 3:34 నుండి రాత్రి 7:57 వరకు కనిపించనున్నది. మన భారతీయ కాలమాన ప్రకారం రాత్రి 9:04 నుండి అర్ధరాత్రి 1:27 వరకు మన దేశంలో కనిపించదు. కాబట్టి మనం ఎటువంటి నియమాలను సూతక కాలాన్ని పాటించాల్సిన అవసరం లేదు. కేవలం ఇందాక చెప్పిన ప్రాంతీయులు మాత్రమే సూతక కాలం గ్రహణ నియమాలను పాటించాలి. 2026 సంవత్సరంలో 4వ గ్రహణం పాక్షిక చంద్రగ్రహణం. ఇది 28 ఆగస్టు 2026 శుక్రవారం రోజున ఏర్పడనున్నది. ఈ గ్రహణం ఉత్తర మరియు దక్షిణ అమెరికా, యూరోప్ మరియు ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలలో మాత్రమే కనిపించనున్నది. ఈ పాక్షిక చంద్రగ్రహణం మన భారతదేశంలో ఎక్కడా కూడా కనిపించదు. యూటీసీ సమయం ప్రకారం ఈ గ్రహణం 28 ఆగస్టు 2026 శుక్రవారం 1:23 నుండి ప్రారంభమై 28 ఆగస్టు 2026 శుక్రవారం 7:01 వరకు ఈ గ్రహణం ఉన్నది. మన భారతీయ కాలమానం ప్రకారం ఈ గ్రహణ సమయాలు 28 ఆగస్టు శుక్రవారం ఉదయం 6:53 నుండి మధ్యాహ్నం 12:31 వరకు ఉన్నది. మన భారతదేశంలో ఎక్కడా కూడా ఈ గ్రహణం కనిపించదు కాబట్టి సూతక కాలము గ్రహణ నియమాలను మనం పాటించాల్సిన అవసరం లేదు. కేవలం ఇందాక చెప్పిన ప్రాంతం వారు మాత్రమే వీటిని పాటించాలి. విన్నారు కదా 2026 సంవత్సరంలో మనకి ఎన్ని సూర్యగ్రహణాలు, చంద్రగ్రహణాలు ఏర్పడనున్నాయి అన్న పూర్తి విషయాలను మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.